నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హిత నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఆరోపించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు గొడ్డళ్లు రంపాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ గిరిధర్ ఎన్నికల కోడ్ టీడీపీకి వర్తించదా ప్రశ్నించిన పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు కృష్ణా జిల్లా గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు లభ్యం ₹1 కోటి స్వాధీనం చేసుకున్న పోలీసులు విజయనగరం జిల్లాలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం 6,000 మందికి అందజేస్తామని తెలిపిన జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్. ఇక డీటెయిల్స్ చూద్దాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో రమాదేవి విషయంలో ఈ విషయం వెల్లడైందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే విడుదల రజనిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని కాదని సొంత రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజా వ్యతిరేకతతో వైసీపీ కొట్టుకుపోతుందని, ప్రజలు భయపడకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పత్తిపాటి కోరారు. వైసీపీ వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఉదాహరణ నిన్న తిమ్మాపురంలో స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి విఓఏ పావులూరి రమాదేవి ఆ పోస్ట్ కాపాడుకోవడానికి బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు. బెదిరించి పార్టీలో చేర్చుకొని లేకపోతే ఉద్యోగం తీసేస్తామన్నారు. ఆ రమాదేవి ఆ ఉద్యోగం మీదనే ఆ కుటుంబాన్ని గడుపుకునేటువంటి పరిస్థితుల్లో పార్టీ కండవేసి పార్టీలో చేర్చుకున్నాక నిన్న మరలా నేను పోటీ చేయను వార్డు మెంబర్గానో లేకపోతే స్థానిక సంస్థల్లో అంటే పోటీ చేయాల్సిందే లేకపోతే నీ ఉద్యోగం తీస్తామని మళ్ళా బెదిరింది. దానికి శాసనసభ్యురాలేమో పోయి తెలుగుదేశం వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, 100 మంది పోయి దాడి చేశారు అంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? దౌర్జన్యం చేస్తూ ఉంది వాళ్ళు. ఎందుకంటే ఎమ్మెల్యే సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. దౌర్జన్యం వాళ్ళు చేసి తెలుగుదేశం చేస్తున్నారని మళ్ళీ మేము ఇట్లాంటివి సహించమంటారు. అంటే దౌర్జన్యం మీరే చేస్తారు, మీరే తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తారు. మీ పార్టీకి సంబంధించిన వాసు ఇంటి ముందు రమాదేవి పోయి కూర్చుంది, నేను పోటీ చేయను అని చెప్పి ఇంటి ముందు పోయి కూర్చుంటే 100 మంది పోయి దౌర్జన్యం చేశారంటారు. ఒకే రమాదేవి ఒక్కరే కూర్చున్నారు, పోయి ఫోటోలు కూడా వచ్చినాయి. అంటే అవాస్తవాలు అబద్ధాలు చేయడంలో మరి వారికి సాటి మరొకరు ఉండరేమో అని అనిపిస్తూ ఉంది. దౌర్జన్యం చేస్తూ ఉంది వాళ్ళు, నెపమేమో తెలుగుదేశం పార్టీ మీద నెడుతూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైకాపా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పంచాయతీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే గెలవలేము అనేటువంటిది ఈ ప్రభుత్వ పెద్దలకి స్పష్టంగా అర్థమైపోయింది. చూస్తాం అనుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసిన తర్వాత మా నవరత్నాలు పనిచేయమనేటువంటి భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మీ అరాచకాలు, రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా ఈరోజు తుంగలో దొక్కుతూ ఉన్నారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాదని మీ సొంత రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులకు కానీ ప్రజలకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ నవరత్నాలు కాదయ్యా మాకు కావాల్సింది, ఆస్తులకి ప్రజలకు రక్షణ కావాలని రాష్ట్ర ప్రజలు ఈరోజు కోరుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వ్యవస్థలను కాపాడుతారేమో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారేమో, ఈ అరాచకాలు అక్రమ కేసులు కనీసం ప్రజా వ్యతిరేకత చూసిన తర్వాతైనా ఈ ప్రభుత్వ ఆలోచన మారుతుందేమోనని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.
అదే చంద్రబాబు గారు కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చూపెట్టాలని డిమాండ్ కోరుతున్నాం మేము. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏ విధంగా గొడ్డళ్లు రంపాలతో పాటు నిత్యావసర వస్తువులు తీసుకుని అడవిలోకి వెళ్తున్న ఇద్దరు తమిళ స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాగపట్ల వెస్ట్ బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. తెల్లవారుజామున శేషాపురం శివాలయం వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బ్యాగులు మోసుకుని వెళ్తూ కనిపించారు. వారిని విచారించగా ఎర్రచందనం దుంగల కోసం వచ్చినట్లు అంగీకరించారు. అడవిలో మరికొంతమంది ఉన్నట్లు, వారి కోసం నిత్యావసర వస్తువులు తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి గొడ్డళ్లు, రంపాలు, నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను డీఎస్పీ గిరిధర్, ఆర్ఐ భాస్కర్ విచారిస్తున్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పులివర్తి నానీలపై మండిపడ్డారు. ఎన్నికల కోడ్ టీడీపీకి వర్తించదా అని ప్రశ్నించారు. దొరబాబు, చంద్రబాబు బినామీ అని, ఓటమి భయంతోనే కార్లో కర్రలు, గన్లు పెట్టుకుని గ్రామాలలో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలలో దొరబాబు హడావుడి ఏమిటి అని నిలదీశారు. ఎమ్మెల్యేగా ఉండి తాను ఎక్కడా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనలేదని తెలిపారు. చౌకబార్ రాజకీయాలు చేస్తే సహించేలేదని హెచ్చరించారు. పంచాయతీ నామినేషన్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలంలో మేము ప్రశాంతంగా నామినేషన్ చేసి ప్రతి చోట్లో ప్రభుత్వం నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి మేము ప్రశాంతంగా ఉండాలని చెప్పి అన్ని చోట్ల మేము నామినేట్ చేస్తూ ఉంటే ఈ దొరబాబు నాని ఎక్స్ ఆయన మినిస్టరు పలమనేరు అమర్నాథ్ రెడ్డి అంటే ఎక్కడ రాజకీయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎమ్మెల్సీ అనేది వ్యక్తిగా కోడ్ ఉండదు. నామినేషన్ చేసే అధికారం మీకు ఎక్కడ వచ్చినారు? మీరు క్యాండిడేట్ తోడికి వచ్చి లోపల వచ్చి చేయాలని మీకు ఎవరైనా రైట్స్ ఇచ్చినారా? ఇది పంచాయతీ ఎలక్షను. గ్రామస్తులు వేసే ఒక నామినేషన్ పథకం అది. ఈరోజు మీరు అన్ని మండలంలో వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నారా? మేము దౌర్జన్యం చేస్తున్నామా? నేను లోకల్గా ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడైనా నామినేషన్ చోట్లనే పోయి ఉంటే వీరిని అడగండి. నేను ఒక వ్యక్తిగతంగా రాజకీయంగా నేను ప్రశాంతంగా జరగాలని నేను కోరుకుంటే మా మండలంలో వచ్చి నువ్వు ఎక్కడ చిత్తూరులో చూసుకోవాయా? నీకు ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కోడ్ ఉండదు, నీకు ఎలక్షన్ కోడ్ ఉండవు కదా. నేను ఎవరు రమ్మన్నారు? మా మండలంలో వచ్చి కలపడుతున్నావా? చంద్రబాబు బినామీ ఉండి నువ్వు అన్ని చోట్ల నువ్వు కలపడుతున్నావు. ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ వస్తుంది అన్ని చోట్లని నీకు పిచ్చి పెట్టి మతం పెట్టి జనాల్ని ఉస్కాల్పు చేసి నువ్వు అన్ని చోట్ల నువ్వు చేసే పని నీ కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. కానీ వేదమురి మండలానికి వచ్చి నామినేషన్ చేసే వ్యక్తిని తోడికి వచ్చి నువ్వు అనవసరంగా లేని గొడవలు పెట్టి నువ్వు కారులో మీ డ్రైవర్లు అందరినీ నువ్వు కట్లు గంటలు పెట్టుకుని నువ్వు చుట్టుకొని నువ్వు జనాల మీద తాగేసి డ్రైవర్ని తోడుకు వచ్చి జనాల మీద ఎక్కిపిస్తావా? అది నీకు తెలుదా?
జనాల మీద ఎక్కువ వచ్చేసి దాదాపు 5-6 మందికి గాయాలు పడింది, ఒకటి కాలు ఇరికింది. నువ్వు చెప్తున్నావు ప్రెస్ మీటింగ్ పెట్టి జనాలు కొట్టేదానికి వచ్చినారు, కట్లు ఎత్తుకొచ్చినారు, రాడ్లు ఎత్తుకొచ్చినారు. ఎక్కడెత్తుకు వచ్చినారా నాయన? అన్ని చేసేది నువ్వు. నీకు వీడియోలో నీకు రావాలా, చంద్రబాబు నాయుడు క్రియేట్ పెట్టాలా అని చేసే వ్యక్తి నువ్వు. నీ కథ నాకు తెలుదా? ఈరోజు చూస్తున్నామా ఒక డ్రామా మాస్టర్ నువ్వు. నీకు పోజులు వేసేది ఎక్కువ, ఎందుకంటే మీడియా రావాలా. మీ నాయకుడు ఎలా మీరు అక్కడ హైదరాబాద్ కూర్చొని జూమ్ టీవీలో మాట్లాడతారు, అలా నీకు కావాలని చేస్తారు. ఇది ఏం పార్టీ సింబల్ కాదు కదా. వ్యక్తిగతంగా ఎవడు ఉంటాడో వేస్తాడు, గెలుస్తాడు. దీంట్లో భాగంగా నీకేమిటికున్నది? నువ్వు 2 రోజులు వచ్చి కూర్చొని రాజకీయం చేసేది ఏమిటి? మండలంలో నీకేమైనా వేదపురం మండలం రాసిచ్చినారా? లే నీకేనా హక్కు ఉండదా? నీ మండలం ఏది? ఎక్కడ నువ్వు? నేను పోయినానా? లోకల్ ఎమ్మెల్యే వాడు నేను పోయి ఉండరా? నేను కూడా రాజకీయంగా పోకూడదు. ఎవరికి తాకత్తున్నదో అతను గెలుస్తాడని చెప్పేసి మేమంతా కూడా ఒకటయ్యి మనం ప్రశాంతంగా నడిపించాలా. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన సూచనలు ఏమంటే మనం ఎక్కడ గెలట చేయకూడదు. కృష్ణా జిల్లా గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కారులో భారీగా నగదు లభ్యమైంది. ₹1 కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కోసమా హవాలా డబ్బా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మనకు ఈ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఈ ఎలక్షన్ కోడ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుంటే బస్సులో ఈ విజయవాడకు పోయే బస్సులో కోదాడ నుంచి ₹1,10,00,000 అమౌంట్ దొరికింది. దానికి సంబంధించిన వ్యక్తులు ఈ గోనె సంచుల్లో తీసుకొని పోతున్నారు. రాయల సత్యనారాయణ వాళ్ళ కొడుకు శ్రావణ్ ఉన్నారు. వీళ్ళది నేటివ్ నూజువీడు, ఈ ఎన్నమదల విలేజ్ నూజువీడు మండలం. బట్ వాళ్ళని విచారిస్తే 1996లో ఒంగోలులో 16 acres ల్యాండ్ కొన్నారు. ఇప్పుడు అది అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని పోతున్నామని చెప్తున్నారు. అలా పట్టాదారు పాస్బుక్లో చూపెడుతున్నారు. బట్ అవన్నీ కూడా విచారించి తీసుకునే తదుపరి చర్య తీసుకునే దానికి ఐటీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ కాలనీలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ ప్రారంభించారు. రేషన్ డిపోల దగ్గర ప్రజలు అవస్థలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ సరుకులు అందించే కార్యక్రమం చేపట్టిందని, బియ్యం, పంచదార, కందిపప్పు అందిస్తున్నామని జేసీ కిషోర్ కుమార్ తెలియజేశారు. విజయనగరం జిల్లాలో 4 మున్సిపాలిటీలలో 75 వాహనాల ద్వారా 6,000 మందికి సరుకులను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోటకి వెళ్ళి గంటలకు నిలబడే కన్నా ఇంటింటి వచ్చేది చాలా బాగుంది సార్. ఎన్ని గంటలకు వచ్చిందమ్మా మీరు? ఉదయాన్నే 5 గంటలకు వచ్చింది సార్. ఏంటి ఇచ్చారు? రైస్ అండ్ పప్పు అండ్ పంచదార.
గారు మనకి ఈ నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు ఎఫ్పీ షాప్ ద్వారా సప్లై చేస్తున్నామో దాన్ని మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారా సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 1వ తారీఖున అర్బన్ ఏరియాస్లో అంటే మున్సిపల్ ఏరియాస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. విజయనగరంలో ఈరోజు మనం 5 గంటలకే మరి ఈ యొక్క MDU అంటే ఆపరేటర్ గారు వచ్చి ఎఫ్పీ షాప్లో నుంచి బియ్యము, కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా తీసుకొని 5 గంటల మరి 15 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపలే మరి కార్డుదారుల అంటే మాకు లూప్ ఉంటుందండి. ఆ లూప్ ప్రకారం మొట్టమొదటి కార్డుదారురాలు మరి కొత్తపల్లి ఉమ్మగారు, కోటిపల్లి ఉమ్మగారు వారి భర్త గారు ఈరోజు మరి ఈ రైసు, ఈ యొక్క షుగరు, ఈ యొక్క కందిపప్పు తీసుకుంటాం జరిగిందండి. సో ఫస్ట్ మన జిల్లాలో తీసుకున్నటువంటి ఈ యొక్క MDU ద్వారా తీసుకున్నటువంటి కమోడిటీస్ ఇదే ఫస్ట్ టైము. కాబట్టి టైంకి మరి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇటు సివిల్ సప్లై సిబ్బంది, ఇటు రెవెన్యూ సిబ్బంది, ఇటు అధికారులు, అనధికారులు అందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి కార్యక్రమం, కమిషనర్ సివిల్ సప్లైస్ గారు, శశిధర్ గారు, మరి మిగిలినటువంటి అధికారులు, మరి జిల్లాలో కలెక్టర్ గారి పర్యవేక్షణతో మేము ఈ అంటే త్వరగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎఫ్పీ షాపుల దగ్గర గంటలు వాన, వర్షం, మంచు అని నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి వద్దకే మరి నాణ్యమైనటువంటి బియ్యము, పంచదార, కందిపప్పు మిగిలినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్ వద్ద ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను కొవ్వూరు అచ్చాయమ్మ కాలనీకి చెందిన జీను, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మిగా గుర్తించారు. నిడదవోలు ఎస్ఐ జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు జి.ఎం. శేఖర్ స్వామి స్థానిక ఎన్నికలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శేఖర్ స్వామి మాట్లాడుతూ బీజేపీ, జనసేన రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తం బీజేపీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారని, ప్రతి పంచాయతీలోనూ బీజేపీ, జనసేన జెండాలు ఎగురవేస్తామని అన్నారు. గోరంట్ల పెనుగొండలో పంచాయతీ ఎన్నికల కోసం అధికార పార్టీ వాలంటీర్లను కూడా ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగం చేస్తోందని, ఎలాగైనా ఎన్నికల కమిషనర్ దీనిపై దృష్టి సారించాలని కోరారు. పెనుగొండ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరూ కలిసి అన్ని పంచాయతీల్లో అభ్యర్థులను పంచాయతీ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెనుగొండ మండలానికి సంబంధించి 11 గ్రామ పంచాయతీల్లో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రతి పంచాయతీలో కూడా ఒక మంచి వాతావరణం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎక్కడికి పోయినా ఆదరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతు, భారతీయ జనతా పార్టీ, జనసేన మద్దతు ఇచ్చే
ఈ పార్టీలే ఈరోజు ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో పంచాయతీ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఈరోజు మాకు అవకాశం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ గోరంట్ల పెనుగొండ నియోజకవర్గంలో చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడే పరిస్థితి ఉంది. ఆ నాయకులు వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థను అధికారులను కూడా మభ్యపెడుతూ వీళ్ళు వాలంటీర్లు ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ధన ప్రవాహం కూడా చేసి ఎలాగైనా ఈ పంచాయతీల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా చాలా చోట్ల సమావేశాలు పెట్టడము, సభలు నిర్వహించడము, ఎక్కడైనా ఓట్లు మీ వాలంటీర్ ఏరియాలో ఎక్కడైనా ఓట్లు తక్కువ వస్తే దానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని వాళ్ళని భయపెడుతూ ఎక్కడైనా తక్కువ వచ్చి ఓడిపోయే పరిస్థితి వచ్చినా అది మీదే బాధ్యత, మీ ఉద్యోగ భద్రతకు ముప్పు కలుగుతుంది అని చెప్పి బెదిరిస్తూ ఆ వ్యవస్థను ఈ విధంగా వాళ్ళ రాజకీయ కోణంలో వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటివి జరిగితే భారతీయ జనతా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కు దృష్టికి తీసుకువెళ్తాం. వీటిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేన ఎదుర్కొంటాం. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 2 పార్టీలు కలిసి పోటీ చేసే అనేక స్థానాల్లో గెలుపొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఒక ఇంటింటికి రేషన్ సప్లై చేసేదే కాదు, ఈ పెన్షన్లు ఇచ్చేది కూడా అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇంటింటికి ఆ డబ్బులు కూడా వీళ్ళు ధన ప్రవాహం అంటే ఈ పెన్షన్లతో పాటు ఎవరైతే వైసీపీ మద్దతుదారులు పోటీ చేస్తారో వాళ్ళ ద్వారా ఈ డబ్బులు కూడా ఇచ్చి ఆ సర్పంచులను ఆ వార్డు మెంబర్లను గెలిపించుకోవాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేన వీటన్నిటి మీద నిఘా ఉంచాము. దీన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుపోతాం. ఈ విధంగా ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయి వారి మీద చర్యలు తీసుకుంటాం. వారిని జైల్లో వేయడానికి కూడా వెనుకంజ వేయమని చెప్పి నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకింద తండా పంచాయతీ సర్పంచ్గా డి పార్వతీభాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువనేత వడిత్యా శంకర్ నాయక్ పార్వతీభాయిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి మల్లికార్జున నాయక్, రాష్ట్ర నాయకులు ఈ హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజన బంజారాల ఐక్యత, గిరిజన సుగాలీల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, గిరిజనుల ఆశాజ్యోతి జగనన్న నాయకత్వం, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ప్రియతమ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, ప్రియతమ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. జయ హో జగనన్న, జయ హో జగనన్న, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, గిరిజనుల ఐక్యత. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలో పటిష్ట కుటుంబం ప్రతిష్ట సమాజం అనే నినాదంతో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఉద్యమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉద్యమ వివరాలను మహిళా విభాగ ప్రముఖులు తెలియజేశారు. मुल्क में शादी ना करने का रुझान वजूहात के पेश नजर रखते हुए जमात इस्लामी 2019 फरवरी 19 से 28 फरवरी तक ये मजबूत खानदान मजबूत समाज के नाम से एक मुहिम चलाना चाहती है और उसमें हमारा मकसद ये है कि अपने कैडर की भी इस्लाह हो जाए, इस्लामी माशरे की भी इस्लाह हो जाए और साथ ही साथ समाज जो जिसके अंदर हम रहते बसते हैं सब
పటిష్టమైన కుటుంబం ఉంటే ఆ ఎన్నో కుటుంబాలు కలిసి ఒక పటిష్టమైన సమాజాన్ని నిర్మాణం చేస్తారు. అట్లాంటి పటిష్టమైన సమాజం నిర్మించిన తర్వాత అది దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నైతికంగా దిగజారిపోతున్నారు మనుషులు, కానీ అదేవిధంగా సాంకేతికంగా అభివృద్ధి సాధించడంలో ఎంతో ముందుకు వెళ్ళిపోయాం మేము. ఇప్పుడు 21st సెంచరీలో ఎంతో యూరప్తో పాటు మేము కూడా ఎన్నో ఆయుధాలు తయారు చేసుకుంటున్నాము. పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాము. మా కాలంలో లేనటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి వాళ్ళకి ఎంతో ముందుకి తీసుకెళ్తున్నాము. అందరూ ఇవాళ PhDs చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప చదువులు చదివిన వారు ఉన్నారు. కానీ నైతికంగా చూసుకుంటే సమాజంలో ఎంతో దిగజారిపోతున్నారు. పాతాళానికి నైతిక విలువలు వెళ్ళిపోతున్నాయి. అసలు భారతీయ సంస్కృతిలో, భారతీయ సమాజంలో ప్రతి మతంలో, ప్రతి దాంట్లో మంచి గురించి, నైతిక విలువల గురించి చెప్పబడుతుంది. కానీ అట్లాంటి నైతిక విలువల్ని అందరూ మర్చిపోతున్నారు. పాశ్చాత్య మత్తులో వెళ్ళిపోయి పాశ్చాత్య దేశాలలో ఎట్లాంటి సంస్కృతి జరుగుతుందో అట్లాంటి సంస్కృతి మా దేశంలో కూడా మేము ఈరోజు చూస్తున్నాము. ఉదాహరణకి లివ్ ఇన్ రిలేషన్షిప్, లెస్బియనిజం, హోమోసెక్సువాలిటీ ఇట్లాంటివి. అంతేకాకుండా ఒక సంవత్సరం కాలం పాటు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, ఆ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. భర్తల వల్ల కూడా భర్తలు కూడా పురుషులకు కూడా ఎన్నో సమస్యలు చూశారు. వాళ్ళ బిజినెస్ దెబ్బతినింది, ఎంతో వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ బిజినెస్ దెబ్బతినడం వల్ల కానివ్వండి, ఇంట్లో ఉన్న చుట్టాల వల్ల కానివ్వండి, ఈ స్కూల్కి వెళ్లకుండా ఉన్న పిల్లల వల్ల కానివ్వండి ఎక్కువ బాధపడుతున్నారు స్త్రీలే. ఈ విషయంగా జమాతే ఇస్లామీ మహిళా విభాగం ఫిబ్రవరి 19 నుండి 28వ తారీఖు వరకు ఒక ఉద్యమంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కుటుంబం అనేది స్త్రీ పురుషుల వివాహ బంధంతో ఉనికిలోకి వస్తుంది. ఈ వివాహాన్ని ఇస్లాం చాలా విలువలతో కూడినటువంటి విషయంగా మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే నమాజ్, రోజా ఎలాగైతే ఇబాదత్ అంటే ఆరాధనగా చెప్పడం జరిగిందో, వివాహం కూడా ఒక జీవితకాల ఒప్పందం, ఇది కూడా ఒక ఆరాధనగా భావించమైనటువంటి నైతిక విలువలను నేర్పుతున్నటువంటి సమాజానికి ఇస్లాం ఒక్కటే. ఎందుకంటే ఈ ఇస్లాం ద్వారానే వ్యభిచారం నిరోధించబడేది. ఏ విధంగా అయితే వివాహాన్ని సులభతరం చేసి చూపుతున్నటువంటి ధర్మం కూడా ఇదే. ఇది నేటి సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కుటుంబ విలువలు తగ్గడానికి, వృద్ధాశ్రమాలు పెరగడం కానివ్వండి, అనైతిక కార్యక్రమాలు నైతికంగా దిగజారడం కానివ్వండి, ఈ విధంగా అక్రమ సంబంధాలు పెరగడం కానివ్వండి, ఏ విధంగా చూసినా కానీ వీటన్నిటికీ మూలం భార్యాభర్తల సంబంధమైనటువంటి వివాహం విచ్ఛిన్నం కావడం. दर्ज करवाए हैं, उसमें 13,000 खानदानों ने केस दर्ज करवाए थे, जबकि 93% బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఆరోపించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు. గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ గిరిధర్. ఎన్నికల కోడ్ టీడీపీకి వర్తించదా అని ప్రశ్నించిన పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు. కృష్ణా జిల్లా గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు లభ్యం. ₹1 కోటి స్వాధీనం చేసుకున్న పోలీసులు. విజయనగరం జిల్లాలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం. 6,000 మందికి అందజేస్తామని తెలిపిన జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.